సార్ నేను చెప్పాను. ఇంకి పింకి పాంకి ఏమైనా ఆడదాం అంటారా? ఓకే. రాజుగారు వెనకాల నుంచి చెప్తున్నారు హరీష్ కొంచెం తక్కువ మాట్లాడని. నేను అన్న ఎవరితో ఏం మాట్లాడుతున్నాం అన్న. 2014 అంటే అక్కడి నుంచి 10 ఏళ్ళ వరకు మాట్లాడను. జస్ట్ ఒక ఇన్సిడెంట్ చెప్తున్నా. 2014లో అనిల్ ఫస్ట్ టైం ఎస్విసికి వచ్చాడు. నేను అప్పుడు సుబ్రహ్మణ్య ఫర్ సేల్ సినిమా తీస్తుంటే తను సాయి తేజ్తో మళ్ళీ నెక్స్ట్ సినిమా కోసం వచ్చాడు. సుప్రీం సినిమా డిస్కషన్ జరుగుతున్నాయి. రాజుగారు నాకు లంచ్ టైంలో, రాజుగారు ఆఫీసు ఒక హాస్టల్లో ఉండేది. పైన వార్డెన్ ఉన్నట్టుగా రాజుగారు ఉండేవాళ్ళు. లంచ్ అందరికీ ఒకటే టైంకి అక్కడ పెట్టేవాళ్ళు. ఆ లంచ్ టైంలో నేను అనిల్ కలిసినప్పుడు అనిల్ పటాస్ డైరెక్టర్ అనగానే అనిల్ని కంగ్రాచులేట్ చెప్పగానే అనిల్ కరెక్ట్గా పదం గుర్తులేదు. ఎవరు పోలీస్ సినిమా తీసినా మీదే రిఫరెన్స్ ఉంటుందన్నా లేదా మీదే ఇన్స్పిరేషన్ ఉంటుందన్న ఏదో అన్నాడు వర్డ్, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇన్స్పిరేషన్ అనే వర్డ్ కనుక నిజమైతే అప్పుడు నేను విన్నది. అనిల్ ఇవాళ ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చాడంటే ఆ సక్సెస్ నాకు ఇన్స్పిరేషన్. నేను పేరెంట్స్తో ఉన్నాను, మార్నింగ్ షో సినిమా చూడలేదు. టాక్ రాగానే మెసేజ్ పెట్టాను అనిల్కి. ఆ తర్వాత నాకు ఫస్ట్ కాల్ చేసి చెప్పింది జీవి గారు ఫోన్ చేసి అదిరిపోయింది సార్ సినిమా, మామూలుగా లేదు అసలు, వెంకటేష్ బాబు ఎనర్జీ చూడండి అది ఇది అని చెప్తుంటే, సార్ మీరు అనిల్కి చేయబోయి నాకు చేశారా ఫోన్ ఏంటి, ఈ సినిమా డైరెక్టర్ అనిల్ కదా నాకు చెప్తారా ఏంటి అన్న. లేదు సార్ ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్దామన్నారు. అనిల్ నీకు మొన్న అనిల్తో షేర్ చేసుకున్నాను సార్. అది ఓటీటీ కంటెంట్ అవ్వచ్చు, లేకపోతే ప్యారల్గా వస్తున్న డిఫరెంట్ జోనర్స్ అవ్వచ్చు, ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ కొత్త యూనివర్స్ ఎక్స్ప్లోర్ చేయడం అవ్వచ్చు, రకరకాల సినిమాలు వస్తున్నప్పుడు ఫిల్మ్ మేకర్స్కి నిజంగా క్వశ్చన్ మార్క్, ఎలాంటి సినిమా తీయాలి అనే క్వశ్చన్ మార్క్ చాలామందికి ఉంది. ఇదంతా జీవి చెప్పాడు నాకు, ఐడియల్ బ్రెయిన్ జీవి చెప్పాడు ఫోన్ చేసి. అనిల్ పక్కన సినిమా ఏంటి, ఎవరు ఎలా సినిమా చేస్తున్నారు అనేది పట్టించుకోకుండా తన కోర్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆ స్ట్రెంగ్త్ నమ్ముకొని తనకు నచ్చిన సినిమానే తీశాడు. అందుకే ఇంత పెద్ద హిట్ అయింది సార్. హరీష్ గారు ఎప్పుడు మీ స్ట్రెంగ్త్ వదలకండి, బికాజ్ ఇట్స్ ప్రూవన్ బై అనిల్ అని చెప్పి నాకు ఆ రోజు జీవి కాల్ చేశాడు. సో సినిమా ఈజ్ ఆల్ అబౌట్ కన్విక్షన్. అనిల్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కన్విక్షన్. అంటే ఏ ఫ్యాన్స్ వార్స్ లేని హీరో ఎవరన్నా ఉన్నారంటే అది విక్టరీ వెంకటేష్ గారు. ఎందుకంటే అందరు హీరో ఫ్యాన్స్ ఆయన ఫ్యాన్స్. ఆయన ఈ సినిమాలో అంటే ఆ ఎనర్జీ ఏంటంటే మీరు చూస్తున్నారు, ప్రమోషన్స్ కానీ సినిమాలో చేసిన పద్ధతి కానీ, అంటే కాలు పని చేయకుండా ఇంకా నన్ను వదిలేయి అని చెప్పి కాలు కూడా మూలపాడే రేంజ్లో ఆయన ఈ సినిమా కష్టపడ్డారు. బాబు హ్యాట్స్ ఆఫ్. అంటే ఒక డైరెక్టర్ని నమ్మడం, ఒక హీరో ఒక డైరెక్టర్ని నమ్మితే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం. వీళ్ళు మళ్ళీ అంటున్నారు మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అంటారు, ఆ తర్వాత ఏమంటారు మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అంటారు, ఇలా ఎరుగుతూ ఉంటారు. నేను ఒకటే చెప్పా, అనిల్ ఇది కాదు, నీకు సరైన టైటిల్ ఒకటే, సంక్రాంతికే వస్తున్నాం. అది కరెక్ట్ టైటిల్ అనిల్కి. యాక్చువల్గా ఈ ఇద్దరిది ఎంత క్రేజీ కాంబినేషన్ అంటే ఇట్స్ ఎగ్జిబిటర్స్ ఇష్టపడే కాంబినేషన్ ఇది, డిస్ట్రిబ్యూటర్స్ ప్రేమించే కాంబినేషన్ ఇది, ప్రొడ్యూసర్స్ మెచ్చే కాంబినేషన్ ఇది, ఫైనల్గా ఆడియన్స్ అందరూ నచ్చే కాంబినేషన్ ఇది. ఇలాంటి కాంబినేషన్ నాకు తెలిసి మళ్ళీ ఎప్పుడు ఎవరి మధ్య రిపీట్ అవుతుందో నాకు తెలియదు. ఇది ఎంత పెద్ద సక్సెస్ అంటే ఈ సినిమా. సరే ఇప్పుడు మన రాజుగారు అన్నారు కాంట్రవర్సీలు వద్దు అన్నారు. సో ఎవరెవరు నోళ్ళు మూతపడ్డాయి అనేది నేను మాట్లాడను, పక్కన పెడతాను. కాకపోతే ఎవరెవరు మాట్లాడారంటే ఎప్పుడూ మాట్లాడిన మా శిరీష్ గారు మైకి పట్టుకొని స్టార్ట్ అయిపోయారు ఈ సినిమాకి. అసలు ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడాల, నా సినిమాలప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన మైక్తో మాట్లాడడం మొదలెట్టారు. ఒక మాట అన్నారు, హరీష్ వాళ్ళ కంపల్సరీ రావాలి నువ్వు అంటే. అంత స్పెషల్ ఏముందన్న, కొట్టేసారు ఆల్రెడీ పెద్ద హిట్ జరుగుతుంది అంటే. లేదు, మా కష్టాల్లో ఎవరు ఉన్నారో మా విజయాల్లో వాళ్ళు ఉండాలి, అందుకే మేము వాళ్ళని పిలుస్తున్నాం అని చెప్పారు. థ్యాంక్ యూ అన్న. నాకు రాజన్నకి శిరీష్ అన్నకి ఇట్స్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ రిలేషన్ కాదు, ఇట్స్ మోర్ దెన్ దాట్. అండ్ ఇందాక వంశీ ఈడేమో మా గబ్బర్ సింగ్ అన్న అన్నాడు, వంశీ అన్న నాకు ఒక బ్రదర్ లాంటివాడు. అక్కడ పిలవడమే వంశీ అన్న, మళ్ళీ బ్రదర్ లాంటాడు. వంశీ గారు బ్రదర్ లాంటాడు అయితే నేను వెదర్ లాంటాడు. నేనేంటి నాకు అర్థం కాల. గబ్బర్ సింగ్ అన్న గబ్బర్ సింగ్ ఏంటి, దాంట్లో చిన్న హీరో ఉంటాడు, దాంట్లో చిన్న విలన్ కూడా ఉంటాడు కదా. అంటే నువ్వు ఎలివేషన్ చేసినది కామెడీగా ఉంటుంది కాబట్టి కొంచెం కంగారు ఉంది, నాకు టెన్షన్గా ఉంది. అండ్ రమణ గోకుల్ గారు కంగ్రాచులేషన్స్ అండి. మేము రమణ గోకుల్ గారు పనిచేయాలి, బట్ మా సినిమా కొంచెం డిలే అవ్వడంతో ఆ ఛాన్స్, బ్రహ్మాండమైన ఛాన్స్ మీరు కొట్టేశారు. అండ్ ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారికి మీకు ఆయన వాయిస్ అలా పెట్టినట్టు ఉండేదండి. సో ఇట్ వాజ్ అమేజింగ్ యాక్చువల్లీ.
ఐశ్వర్య నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఫెంటాస్టిక్ యాక్టర్స్. వెట్రిమారన్ గారి దగ్గర ట్రైన్ అయ్యి వచ్చింది కాబట్టి ఇంకా అసలు ఎక్స్ప్రెషన్స్ డైలాగ్స్ ఒకటి కాదు. అండ్ మీనాక్షి ఈజ్ అంతే, అలాంటి గర్ల్ ఫ్రెండ్ ఎవరికైనా ఉండాలి అన్నట్టుగా చూపించాడు అనిల్ డెఫినెట్గా. అండ్ బీమ్స్, ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ బీమ్స్ చాలా పెద్ద కమర్షియల్ మ్యూజిక్ ఇస్తాడు అనుకున్నాను, అలాగే ఇచ్చాడు. భాను మాస్టర్. అండ్ అన్న భాస్కర్ పట్ల నన్ను ఏ ముహూర్తాన గోదావరి గట్టు అని రాసావో, ఇది ఒక్క గోదావరి గట్టు కాదన్న, ఆంధ్ర గట్టు, తెలంగాణ గట్టు, శ్రీకాకుళం గట్టు, వైజాగ్ గట్టు, ప్రతి గట్టు మీద బ్లాక్ బస్టర్ అయింది. ఇలాంటి హిట్లు రాజుగారికి వచ్చిన, మైత్రి మూవీస్కి వచ్చిన, సితారా వంశీకి వచ్చిన, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి వచ్చిన, వీళ్ళందరికీ ఇలాంటి హిట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్లు అందరూ తిరిగి మళ్ళీ ఒక 10 సినిమాలు తీస్తారు, వాళ్ళకి వచ్చిన డబ్బులన్నీ మళ్ళీ ఇండస్ట్రీలోనే పెడుతున్నారు. కాబట్టి ఇలాంటి హిట్, ఇలాంటి ప్రొడ్యూసర్ రావడం ఇది ధర్మం, న్యాయం. అందుకే యూనివర్స్ కరుణించింది. థ్యాంక్ యూ సో మచ్. నేను పేర్లు మర్చిపోయినా గుర్తు చేస్తున్నాడు, నేను మర్చిపోలేదు. సో హ్యాపీ టు బీ ఇన్ దిస్. వీకెండ్తో ఫినిష్ అయిపోయే సినిమాకి షీల్డ్స్ దాకా వచ్చిందంటే ఇట్స్ అ ప్యూర్ టీమ్ వర్క్. ఇంతకంటే ఇంకా ఏం చెప్పగలుగుతాం. సో సార్, ఐఎమ్ స్టిల్ ఇన్ ఆస్ట్రక్ వాచింగ్ సంక్రాంతికి వస్తాను. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్, ఐ నో యువర్ ఎనర్జెటిక్, ఐ నో యువర్ కామెడీ టైమింగ్, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ప్యాథస్ ఆల్సో. మీరు ఒక్కసారి కళ్ళమ్మ నీళ్ళు పెడితే ఆడియన్స్ ఏడుస్తారు. బట్ ఈ సినిమా కూడా కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి, నవ్వి కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. ఈ ఎనర్జీ నాకు తెలిసి ఎనర్జీ ఉంటుందని, ఈ ఎనర్జీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. దిస్ ఈజ్ అ రిమార్కబుల్ ఫినామినల్ హిట్ ఇన్ యువర్ కెరీర్ అని నేను బలంగా నమ్ముతున్నాను సార్. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ హరీష్ గారు. అండ్ ఇప్పుడు వంశీ గారు మాట్లాడతారండి.